నెగిటివ్ మాటలు విని డల్ అయిన టీం మెంబర్స్ తో బిజినెస్ చేయించడం ఒక సవాల్తో కూడిన పనే. కానీ సరైన పద్ధతిలో వెళ్తే వాళ్ళని కూడా మళ్ళీ యాక్టివ్ చేయొచ్చు. అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మీరు సక్సెస్ఫుల్ కావాలన్నా, ఒక పెద్ద నెట్వర్క్ ని బిల్డ్ చేయాలన్నా ముందుగా వారి నెగిటివిటీకి కారణం ఏంటో తెలుసుకోండి. ముందుగా వాళ్ళు ఎందుకు నెగిటివ్ గా ఉన్నారో ఓపిక్ గా వినండి. ఏమైంది, ఎందుకు అలా అనిపిస్తుంది అని అడగండి. వాళ్ళ మనసులో ఉండే భయాల్ని, వాళ్ళు బయట వ్యక్తుల ద్వారా విన్న మాటల్ని బయట పెట్టనివ్వండి. మీరు మధ్యలో ఆపకండి. పూర్తిగా విన్న తర్వాత వారికి మీ మీద నమ్మకం పెరుగుతుంది. రెండోది, ఫ్యాక్ట్స్ అండ్ ప్రూఫ్స్ చూపించండి. మాటల కంటే ఆధారాలు ఎక్కువగా పనిచేస్తాయి. గవర్నమెంట్ గైడ్ లైన్స్, భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ కోసం తెచ్చిన రూల్స్ ఏంటి, వాటికి సంబంధించిన చట్టాలు ఏంటి, వాటిని మన కంపెనీ ఎలా ఫాలో అవుతుంది, ఇలాంటి విషయాలన్నింటినీ మీరు పూర్తిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇది లీగల్ బిజినెస్ అని నమ్మకం కలిగించండి. సక్సెస్ స్టోరీస్, మీ టీంలో లేదా మీ కంపెనీలో ఒక కామన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి బిలాంగ్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు వాళ్ళు అచీవ్ చేసినటువంటి అచీవ్మెంట్స్, కార్లు గానీ, వాళ్ళు కట్టుకున్న ఇల్లు కానీ, వాళ్ళు సంపాదిస్తున్నటువంటి ఇన్కమ్స్ కానీ, ఇలాంటివన్నీ ప్రూఫ్స్ ద్వారా వాళ్ళకి చూపించండి. మూడోది, ప్రొడక్ట్ యూజర్ గా మార్చండి. బిజినెస్ చేయడం కష్టంగా అనిపిస్తే ముందు వాళ్ళని ప్రొడక్ట్ వాడమని చెప్పండి. బిజినెస్ పక్కన పెట్టు, ఈ ప్రొడక్ట్ వాడు, రిజల్ట్ బాగుంటే మనం ముందుకు వెళ్దాం అని చెప్పేసి మీరు భరోసా ఇవ్వండి, చెప్పండి. వస్తువుల నాణ్యత మీద వాళ్ళకి నమ్మకం కలిగితే బిజినెస్ చేయాలనే ఉత్సాహం దానంతట వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది. నాలుగోది, ట్రైనింగ్స్ కి తీసుకోరండి. నెగిటివ్ మైండ్ సెట్ మారాలంటే పాజిటివ్ వాతావరణం ఉండాలి. కంపెనీ మీటింగ్స్, సెమినార్స్ కి వాళ్ళని పిలవండి. ఒకవేళ ఆన్లైన్ జూమ్ మీటింగ్స్ లాంటివి ఉంటే లింక్ పంపించి వాళ్ళని లింక్ లో యాడ్ అయిన తర్వాత లింక్ లో వాళ్ళు వింటున్నారా లేదా కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని రెగ్యులర్ గా ఫాలోఅప్ లో ఉంచండి. అలా వందల మందిని చూసినప్పుడు నేను ఒక్కడనే కాదు ఇంతమంది చేస్తున్నారా అని అతనికి ఒక పాజిటివ్ ఫీల్ క్రియేట్ అవుతుంది. దాని మీద ధైర్యంతో వాళ్ళు కూడా పని చేయడానికి సిద్ధపడతారు. ఐదోది, ఒక చిన్న చిన్న గోల్స్ ని వాళ్ళకి ఇవ్వండి. ఒకేసారి లక్షలు సంపాదించాలని చెప్పకండి. ఈ వారం ఒక ఇద్దరిని కలుద్దాం, ఇద్దరికి ప్లాన్ చెప్దాము, ఒకరి చేత ప్రొడక్ట్ ని వాడిపిద్దాము, నువ్వు ఒక ముగ్గురు కస్టమర్లకి ప్రొడక్ట్ ని ఇచ్చి ఒక 500 రూపాయల రిటైల్ ప్రాఫిట్ వచ్చేలాగా ప్లాన్ చేద్దాం. ఇలా ప్లాన్ ఇవ్వండి. వాళ్ళకి ఒక చిన్న చిన్న టార్గెట్స్ ఇవ్వండి. వాళ్ళు ఎప్పుడైతే ఈ చిన్న చిన్న టార్గెట్స్ ని రీచ్ అవుతారో ఆ చిన్న సక్సెస్ వచ్చినా వాళ్ళలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. టీమ్ మెంబర్స్ కోసం రిజెక్షన్ హ్యాండ్లింగ్ వర్క్ షాప్స్ ని మీరు రన్ చేయండి. మీ టీం మెంబర్స్ బయట వ్యక్తులతో మాట్లాడడానికి భయపడుతూ ఉంటే వాళ్ళకి ఇలా చెప్పండి: బయట జనం వద్దు అని చెప్పేది నిన్ను కాదు, వాళ్ళు ఒక మంచి అవకాశాన్ని వదులుకుంటున్నారు. డాక్టర్ అవ్వాలంటే 5 ఏళ్లు చదవాలి, మరి బిజినెస్ మ్యాన్ అవ్వాలంటే కనీసం ఏడాది పాటైనా ఈ మాటలు తట్టుకొని నిలబడాలి కదా. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ తో కూడినటువంటి విషయాలను వాళ్ళకి చెప్పండి. ఎన్ని చెప్పినా కూడా కొంతమంది వినరు. అలాంటి వారి వెంటబడి మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. డైరెక్ట్ సెల్లింగ్ లో సమ్ విల్ సమ్ వాంట్ అనేది నిజం. వినే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి, వినని వాళ్ళని వదిలేసి కొత్త వాళ్ళని వెతకండి. మీ